హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేను విలేజ్ వచ్చానండి, అందుకే ఇలా చేస్తున్నాను వీడియోస్. సో మనకు నామినేట్ ఎవరు అయినరా అంటే సంజన అండి. సంజన గారైతే నిన్న తనుజ సంజన ఇష్యూ చాలా పెద్దగా అయింది. సో సంజనాది కూడా మిస్టేక్ ఉంది, తనుజాది కూడా మిస్టేక్ ఉంది. ఈమెనేమో దొంగతనాల నుంచి ట్రాక్ చేంజ్ చేసింది. అట్లనే సంజన కూడా ఎక్కువ అరుస్తూ గయ్య గయ్య ఎగబడుతూ ఉంటుంది. ఇమాన్యుల్ అదే చెప్తాడు, సో నువ్వు వాయిస్ తగ్గించుకుంటే బాగుంటుంది అని. సో అట్లనే ఫుడ్ మానిటర్ని కూడా చేంజ్ చేయడం అయితే జరిగింది నిన్నటి దాంట్లో. సో సంజనాకి ఇచ్చారు, సంజనాని ఇష్యూ చేసి సంజనాకే ఫేవర్ చేశారేమో అనిపించింది నాకు. కానీ సంజన కొంచెం కంటెంట్ కోసం చేస్తుందా మరి ఏంటో కానీ నిన్ననైతే ఆ ఫుడ్ విషయంలో నిజంగానే లెంత్ అయింది అక్కడ. బట్ ఇద్దరిది మిస్టేక్ అనిపించింది నాకైతే. తర్వాత వచ్చేసి రీతు అండి, రీతు కూడా నామినేషన్లోకి వచ్చేసింది. సో రీతు కొంచెం ఈ పులిహోర కంటెంట్ మానుకొని గేమ్ మీద ఫోకస్ పెడితే బాగుంటుంది, కొన్నిటిలో స్టాండ్ తీసుకొని బాగుంటుంది. స్టాండ్ అంటే నిన్న హరీష్ గారి విషయంలో కూడా ఫుడ్ నేను తనే వండాలని చెప్పాను, నేను ఒక్కదాన్నే సపోర్ట్ చేశాను, ఎవరు సపోర్ట్ చేయాలని చెప్తాడు. సో హరీష్ గారు కూడా ట్రాక్ చేంజ్ చేశారు, పాపం నేను డియోడరెంట్ కూడా కొట్టుకున్నాడు. నేను 10 days స్నానం చేయలే, మరి మీకు ఓకేనా అని అంటాడు. మనకు సంజన గారు మీరే ఆమ్లెట్ బాగా చేస్తారు, మీరే చేయండి అంటే. సో హరీష్ గారికి ఏంటంటే మరి నేను 10 days స్నానం చేయలేదు, మీకు ఓకేనా అంటాడు. సో వీళ్ళిద్దరు బాగా కొంచెం కలిసాయి మాటలు. ఫ్లోరాకి ఏదో చెప్తూ ఉంటుంది సంజన, చిన్నపిల్లాడు మెత్తగా చెప్తే బాగా వింటాడు అని చెప్తాడు. సో నిన్న నాకు బాగా అనిపించింది హరీష్ గారిది. తర్వాత వచ్చేసి మనకి శ్రీజ కూడా నామినేషన్లోకి వచ్చేసింది. సో ఈసారి శ్రీజ వెళ్తుందా అనిపిస్తుంది. శ్రీజ కానీ దివ్య కానీ వీళ్ళు వెళ్ళొచ్చు ఎవరైనా. ఒకవేళ వీళ్ళు వెళ్ళిపోవాలని ఫ్లోరాకి ఓట్స్ వేస్తే ఫ్లోరా ఉంటుంది. సో ఆటను బట్టి వేస్తే వీళ్ళిద్దరు ఉండొచ్చు, దివ్య ఉండొచ్చు, శ్రీజ ఉండొచ్చు. సో శ్రీజ కూడా మారింది, 1000 నుంచి 300% తగ్గింది అని మనకు సంజన గారు చెప్పారు, మారింది. సో దివ్య స్టార్టింగే వచ్చింది కాబట్టి మరి ఈమెకు ఓట్ బ్యాంక్ ఉంటుందా లేదా చూడాలి. ఎందుకంటే ఈమె కూడా బాగానే కొంచెం సంజన గారికి కరెక్ట్ మొగుడులాగా మాట్లాడుతుంది, కరెక్ట్గా ఇది చేస్తుంది. మరి ఈమెకు ఓట్లు పడతాయా లేదా, ఫస్ట్ టైం కదా వచ్చి 2 days కూడా కాలేదు, ఓటింగ్ నామినేషన్లోకి వచ్చేసింది, చూద్దాం మరి. తర్వాత ఫ్లోరా అండి, ఇక ఫ్లోరా ఇచ్చే కంటెంట్ అయితే ఏమీ లేదు, సర్వెంట్ లాగానా మరి ఎట్లా వర్క్ చేస్తుంది అనేది అర్థం కావట్లేదు అన్నట్టుగా నిన్న మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఆమె సంజనాకి పని మనిషిలాగా చేస్తుంది, సంజన ఏదంటే అది కరెక్ట్ అంటుంది. సో ఈమె కంటెంట్ ఇచ్చేదానికైనా శ్రీజ దివ్య ఉంటే బెటర్. సో వీళ్ళు ముగ్గురు, శ్రీజ దివ్య ఫ్లోరా ముగ్గురు డేంజర్ జోన్ అని చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో.